హాయ్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం మార్చ్ 3, 2024 సంబంధించినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ మొత్తం చూద్దాం. పేపర్ 2లో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. 1 million ఈజ్ ఈక్వల్ టు డాష్ 100,000 అంటే 1 million అనగా ఎన్ని 100,000 అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎప్పుడైనా సరే నెంబర్ యొక్క నొటేషన్ చేసేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ నొటేషన్స్ ఉంటాయండి. వన్ ఈజ్ కాల్డ్ ఇండియన్ సిస్టమ్ ఆర్ హిందూ అరబిక్ సిస్టమ్ అంటాం. సెకండ్ ఈజ్ కాల్డ్ బ్రిటిష్ సిస్టమ్. ఎప్పుడైతే ఇండియన్ సిస్టంలో మనం మాట్లాడుతున్నామో, ఇండియన్ సిస్టంలో మనకి బ్రిటిష్ సిస్టంలోని రెండిట్లో మనం కామన్గా తీసుకుంటే ఫస్ట్ ఏం వస్తుంది, యూనిట్ ప్లేస్ వస్తుంది. అదేవిధంగా అదంతా 10th ప్లేస్ వస్తుంది. తర్వాత 100, తర్వాత 1000, తర్వాత 10,000 ఇవి కామన్గా వస్తాయి. బట్ ఇండియన్ సిస్టంలో 10,000 తర్వాత మనకి ఎప్పుడు కూడా ఏమొస్తుందండి, 1,00,000 వస్తుంది. అదేవిధంగా బ్రిటిష్ సిస్టంలో 10,000 తర్వాత మనకి 100,000 వస్తుంది. తర్వాత మనకి ఏముంది, 10,00,000 వస్తుంది. బట్ బ్రిటిష్ సిస్టంలో మనకి ఏమొస్తుందండి, మిలియన్ వస్తుంది. క్లియర్? ఇది జనరల్గా. సో 10,00,000 తర్వాత మనకి ఏమొస్తుంది, 1 crore వస్తుంది. సో మిలియన్ తర్వాత 10 million, 100 million, తర్వాత బిలియన్, తర్వాత ట్రిలియన్, ఆ విధంగా రావడం జరుగుతుంది. ఇది అయితే ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. మిలియన్, బిలియన్, ట్రిలియన్ ఈ మూడిట్లో ఏది ముందొస్తుంది అని మీకు చాలామందికి డౌట్ ఉండొచ్చు. సో దీనికోసం ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మహేష్ బాబు తెలుగు హీరో, ఎంబీటీ అంటే ఫస్ట్ ఎం అంటే ఏమొస్తుందండి, మనకి మిలియన్ అనేది ఫస్ట్ వస్తుంది, అంటే చిన్నది. తర్వాత బిలియన్, తర్వాత ట్రిలియన్. క్లియర్? నెక్స్ట్ మిలియన్ అంటే ఏంటి? మిలియన్ అంటే ఏమీ లేదండి, 10⁶ అంటే 1 million ఈజ్ ఈక్వల్ టు 10 lakhs. 1 lakh అంటే 5 zeros కాబట్టి 1 million ఈజ్ ఈక్వల్ టు 10⁶. అదేవిధంగా బిలియన్ అంటే దానికి 3 కలపండి, అంటే 10⁹. ట్రిలియన్ అంటే దానికి ఇంకొక 3 కలపండి, 10⁻12. మీరు ఈజీ గుర్తుపెట్టు. ఎంబీటీ మహేష్ బాబు తెలుగు హీరో, 1 million అంటే 10⁶, 1 billion అంటే 10⁹, 1 trillion అంటే 10⁻12. సో ఈ 1 millionనే మనం రాసుకుంటే ఏమైనా రాసుకోవచ్చండి, దీన్నే 10 lakhsగా కూడా మనం రాసుకోవడం జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ తర్వాత విషయానికి వచ్చేసరికి మనకి 1 lakh, 1 crore. ఎప్పుడైనా సరే మనకి 1 crore ఆర్ 1 lakh. 1 lakh అంటే మనకి ఏంటండి, 10⁵, అంటే 1 తర్వాత 5 zeros వస్తాయి. మరి 1 crore అంటే 10⁷. సో ₹1,00,00,000 సంపాదించాలంటే చాలా కష్టాలు పడాలి, అంటే మనకి ఏడుపు వచ్చేస్తుంది. అందుకే 10⁷ మీరు గుర్తుపెట్టుకోవడం కోసం. సో 1 lakh అంటే 10⁵. సో ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వీటి మీద మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్కి సంబంధించి లేదా దాని రిలేటెడ్గా ఇవ్వగలిగినటువంటి అన్ని కాన్సెప్ట్లు మనం నేర్చుకుందాం. ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. మనకి స్పష్టంగా తెలుసు 1 million అంటే ఏమని చెప్పుకున్నాను నేను, 10⁶ అని. క్లియర్? ఇప్పుడు 100 అంటే మనకి ఏం తెలుసండి, 1000 అంటే మనకి ఏం తెలుసండి. ఇప్పుడు దీన్ని రాస్తే 100 అంటే మనం ఏం రాయొచ్చు, 10². 1000 అంటే ఏం రాయొచ్చు, 10³. ఇప్పుడు ఈ రెండిట్ల వాల్యూ మనం కలిపితే ఏమవుతుందండి, 10⁵. క్లియర్? ఇప్పుడు చెప్పాలి నాకు, మిలియన్ అంటే 10⁶. ఇక్కడ ఇచ్చినట్టు వాల్యూ నాకు 100,000 అంటే 100,000 అంటే నాకు ఏమొస్తుంది, 10⁵ వస్తుంది. ఇప్పుడు నాకు 10⁶కి ఈక్వల్ అవ్వాలంటే ఇంకా ఏ వాల్యూ తక్కువ అవుతుంది, ఒక 10 వాల్యూ నేను రాసుకుంటే చాలు, నాకు 10⁶కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి 1 million ఈజ్ ఈక్వల్ టు ఎన్ని 100,000 అండి, 10,100,000. సో సెకండ్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, అకార్డింగ్ టు ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే విభాగ న్యాయం దృష్ట్యా ఫర్ ఎనీ ఇంటీజర్స్ A, B and C అయితే ఎప్పుడు కూడా మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది ఏమవుతుందండి, సంకలనం మరియు గుణకారాలకి సంబంధించి ఉంటుంది. అంటే ఎప్పుడైనా ABCలు మనకి 3 పూర్ణ సంఖ్యలు అయితే A ఇంటూ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, A ఇంటూ B ప్లస్ A ఇంటూ C. ఇది మనకి ఏమవుతుందండి, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకి ఏమవుతుందండి, థర్డ్ ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 20 and 24. సో సాధారణంగా మనం రేషనల్ నెంబర్ అంటే ఏంటండి, ఏదైనా ఒక సంఖ్య
p/q రూపంలో రాస్తూ q అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతూ p, qలు రెండు కూడా మనకి ఏమవ్వాలండి, ఇంటీజర్స్ అంటే పూర్ణ సంఖ్యలు అయితే అటువంటి సంఖ్యలు మనం ఏమంటాం, రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యలు అనడం జరుగుతుంది. ఇక్కడ ఒక్క విషయం మీరు గమనించుకోవాలి. సపోజ్ ఇక్కడ నేను 3, 4 అనేవి రెండు సంఖ్యలు తీసుకున్నాను, అకర్ణీయ సంఖ్యలు. ఈ రెండు సంఖ్యల మధ్య ఉండే సంఖ్యలను నేను కావాలంటే ఏ రాసుకోవచ్చండి. సో జనరల్గా 3.1, 3.2, 3.11 ఇలా ఎన్ని నెంబర్స్ అని రాసుకోవచ్చు. అంటే ఎప్పుడైనా సరే రెండు అకర్ణీయ సంఖ్యల మధ్య మనం ఎన్ని సంఖ్యలు రాయగలమండి, ఇన్ఫినిటీ నెంబర్స్ రాయగలం. క్లియర్? కాబట్టి రెండు సంఖ్యల మధ్య రాయగల అకర్ణీయ సంఖ్యలు ఎప్పుడు ఏమవుతుందండి, ఇన్ఫినిటీ, అనంతం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. దీని ముందుగా మనం నేచురల్ నెంబర్ అంటే సహజ సంఖ్య అంటే ఏంటి, సాధారణంగా మనం నేచురల్ నెంబర్ని ఎంతో డినోట్ చేస్తాము. ఆ పదంలో ఉంది నేచురల్, సహజ. సాధారణంగా మనం కౌంటింగ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామండి, 1 నుంచి స్టార్ట్ చేస్తాం. కాబట్టి 1, 2, 3 ఈ విధంగా అనంతం ఉండే సంఖ్యల సమితిని మనం ఏమంటాం, సహజ సంఖ్యల సమితి అంటే న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఓల్డ్ నెంబర్స్ అంటే ఏంటి, సహజ సంఖ్యల సమితికి మనం 0ను చేర్చి కానీ రాయగలిగితే అటువంటి సంఖ్యా సమితి మనం ఏమంటామండి, ఓల్డ్ నెంబర్స్ అంటాం. సో నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇంటీజర్స్ అంటే ఏంటండి, మనకి ఓల్డ్ నెంబర్స్కి మనం ఎప్పుడైతే నెగిటివ్ నెంబర్స్ కూడా యాడ్ చేస్తే, అంటే నెగిటివ్ నెంబర్సు అదేవిధంగా 0, పాజిటివ్ నెంబర్సు ఇవన్నిటిని కలిపి మనం ఏమంటామండి, ఇంటీజర్స్ అంటాం. సో మనకి రేషనల్ నెంబర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, క్యూ ఏదైనా ఒక సంఖ్య p/q రూపంలో ఉంటూ q అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతూ p, qలు రెండు కూడా ఇంటీజర్స్ అయితే అటువంటి సంఖ్యా సమితిని మనం ఏమంటామండి, రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యా సమితి అంటాం. సో నెక్స్ట్ వన్ విషయానికి వచ్చేసరికి ఏంటండి, ఇర్రేషనల్ నెంబర్. ఏదైనా ఒక సంఖ్య అనేది అకర్ణీయ సంఖ్య కాకపోతే అటువంటి సంఖ్యలు మనం ఏమంటామండి, ఇర్రేషనల్ నెంబర్స్, కరణీయ సంఖ్యలు అంటాం. ఉదాహరణకి √2, √3 ఇలాంటివన్నీ కూడా మనకి, అదేవిధంగా పై, సో ఈ యూలర్ నెంబర్ ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటండి, ఇర్రేషనల్ నెంబర్స్కి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి, మనం క్యాలిక్యులేషన్స్ పర్పస్ కోసం పైకి బదులు 22/7 అనేది కేవలం అప్రాక్సిమేట్ వాల్యూ కానీ ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. కాబట్టి పై అనేది ఎప్పుడూ కూడా ఇర్రేషనల్ నెంబర్, అకర్ణీయ సంఖ్య అవుతుంది. పై యొక్క డెఫినేషన్ ఏంటంటే మనకి, ద రేషియో బిట్వీన్ సర్క్యూంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ టు ఇట్స్ డయామీటర్. అంటే ఏదైనా ఒక వృత్తం తీసుకుంటే దాని యొక్క వృత్త పరిధికి అదేవిధంగా వృత్త వ్యాసానికి మధ్య గల నిష్పత్తిని మనం ఏమని చెప్తామండి, పైగా నిర్వచిస్తాం. కాబట్టి సో పై అనేది ఇర్రేషనల్ నెంబర్. క్యాలిక్యులేషన్ కోసం మనం 3.14 రాసిన, 22/7 రాసిన. ఇప్పుడు ఆప్షన్లోకి వెళ్దాం. ఎవ్రీ నేచురల్ నెంబర్ ఈజ్ ఏ ఓల్డ్ నెంబర్. మనం స్పష్టంగా చెప్పొచ్చు, ప్రతి సహజ సంఖ్య కూడా మనకేమంటున్నాడండి, పూర్ణాంకమే ఉంటుంది. అవునా కాదా? అవును. ఎందుకు, ఇక్కడ న్యాచురల్ నెంబర్స్లో ఉన్నాయన్నీ కూడా ఎందులో ఉన్నాయండి, ఓల్డ్ నెంబర్స్లో ఉంటూ ఎక్స్ట్రాగా 0 ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎవ్రీ ఓల్డ్ నెంబర్ ఈజ్ ఏ ఇంటీజర్. ఎస్, ఇది కూడా మనకి ట్రూవే. కారణం ఏంటి, ఓల్డ్ నెంబర్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నిటితో పాటు ఎక్స్ట్రాగా ఉంటుంది నెగిటివ్ నెంబర్స్. నెక్స్ట్, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అవును. ఎందుకు, ఇక్కడ p, qలు ఏమై ఉండాలండి, ఇంటీజర్స్ అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కరెక్టే. బట్ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్, ఇది అసత్యమైన స్టేట్మెంట్. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఎందుకు, రేషనల్ నెంబర్స్కి ఇర్రేషనల్ నెంబర్స్కి ఎటువంటి సంబంధం లేదు. ముందే చెప్పుకున్నాం, ఏదైనా ఒక సంఖ్య మనకి రేషనల్ నెంబర్ కాకపోతే అదేమవుతుందండి, ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అనేది ఏంటంటే ఫాల్స్ స్టేట్మెంట్. కాబట్టి ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కొంచెం చూస్తే, ఈ క్రింది యొక్క ఇచ్చినటువంటి దాంట్లో ఏది ట్రూ, సత్యమో అని మనం తెలపమన్నాడు. సో సాధారణంగా మనం శూన్య సమితి అంటే ఎంటీ సెట్ అంటే ఏం చెప్పుకున్నామండి, ఆల్రెడీ
సెట్స్కి సంబంధించినటువంటి నేను కంప్లీట్ వీడియోస్ చేస్తున్నాను. ఆ వీడియోస్ మీరు చూస్తే ఎగ్జామినేషన్లో ఇచ్చేటువంటి ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ఈజీగా సాల్వ్ చేయగలం. అంతేకాదు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా నేను అందులో సాల్వ్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే సెట్కి సంబంధించినటువంటి సిలబస్ అనేది మనకి 10th క్లాస్ లోపు లేదు, ఇంటర్మీడియట్లో ఉంది. కాబట్టి లేటెస్ట్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్గా కూడా నేను దాంట్లో సాల్వ్ చేయడం జరిగింది. ఎంటీ సెట్ లేదా శూన్య సమితి అంటే ఏంటండి? ఏదైనా ఒక సమితిలో ఎటువంటి మూలకాలు లేకపోతే అటువంటి సమితిని మనం ఏంటంటే శూన్య సమితి అంటాం. సో శూన్య సమితిని మనం సాధారణంగా ఏమని చూపిస్తాం? ఈ విధంగా సెట్ తీసుకుని దాంట్లో ఎంటీతో అయినా చూపిస్తాం, లేదా పై వాల్యూతోటైనా సూచించడం జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఎంటీ సెట్ అన్న ఈ పై వాల్యూ అన్న రెండు ఒకటే, కాబట్టి ఇది సత్యం. రెండోది చూస్తే ఇది జీరో అనేది శూన్య సమితి కాదు, అది ఒక మూలకం, కాబట్టి ఇదైతే ఆప్షన్ కాదు. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎంటీ సెట్ ఇక్కడ 0 అనే ఒక మూలకానికి సమానం అవుతుందా? ఇది కూడా కాదు. ఇక్కడ ఈ యొక్క సమితిలో 0 అనే మూలకం ఉంది కాబట్టి ఇది అసలు శూన్య సమితే కాదు, కాబట్టి ఇది కూడా అసత్యము. కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కొంచెం చూస్తే 1% ఆఫ్ 1 అవర్. సాధారణంగా మన పర్సంటేజ్ అంటే ఏంటండి? 1/100. కాబట్టి ఇక్కడ 1% ఆఫ్ 1 అవర్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క క్వశ్చన్లో 1% అంటే నేను 1 అలాగే ఉంచుకున్నాను. పర్సంటేజ్ అంటే 1/100, ఆఫ్ అంటే ఇంటూ 1 అవర్ అనగా మనకి ఎన్నండి? 60 మినిట్స్, కాబట్టి 60 మినిట్స్ రాసుకోండి. ఇక్కడ జీరోకి క్యాన్సిల్ అవుతుంది, 2 3 2 5, కాబట్టి 1% ఆఫ్ 1 అవర్ అంటే మనకి ఎంత అవుతుందండి? 3/5 మినిట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కొంచెం చూస్తే చక్కెర వడ్డీకి గల సూత్రం ఏంటి? ఫార్ములా ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో సాధారణంగా మనం చేసేటువంటి పని ఏంటండి? మనకి స్పష్టంగా తెలుసు, పి అనేది మనకు ప్రిన్సిపల్, ఆర్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయితే మనకి టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 + r/100 హోల్ పవర్ n. సో ఇదేమవుతుందండి? మనకి ప్రిన్సిపల్ అమౌంట్ అవుతుంది, ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది, అదేవిధంగా ఇది నెంబర్ ఆఫ్ ఇయర్స్ అవుతుంది. క్లియర్? కానీ క్వశ్చన్లో మనకి ఏమన్నాడు? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా చక్ర వడ్డీలో ఫార్ములా ద్వారా మనం ఫైండ్ చేయాలనుకుంటే టోటల్ అమౌంట్కి మాత్రమే ఫార్ములా ఉంది, కానీ దేర్ ఈజ్ నో డైరెక్ట్ ఫార్ములా ఫర్ ఫైండింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాబట్టి మనం ఎప్పుడైతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ చేయాలనుకుంటే ఏం చేస్తామండి? నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే ఈ యొక్క టోటల్ అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ వాల్యూ తీస్తాం. క్లియర్? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు? చక్కెర వడ్డీకి సూత్రం అన్నాడు. కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ అని చాలామంది పెడేస్తారు, ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకు? ఫస్ట్ ఆప్షన్ అనేది కేవలం టోటల్ అమౌంట్కి సంబంధించినటువంటి ఫార్ములా. క్లియర్? సో రెండోది కూడా మనకి కాదు. మరి మన యొక్క ఆన్సర్ PTR/100 అనేది ఏమవుతుందండి? ఇది సింపుల్ ఇంట్రెస్ట్కి సంబంధించింది. కాబట్టి మన ఆన్సర్ ఏంటండి? A-P అంటే అమౌంట్, అంటే టోటల్ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అనేది చక్కెర వడ్డీ గల సూత్రము. సో తెలిసిన ప్రాబ్లమే, తెలిసిన కాన్సెప్టే, కానీ అర్థం చేసుకోకపోతే తప్పు చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏ జామెట్రికల్ టూల్ టు మెజర్ ద లెంత్ ఆఫ్ ఏ గివెన్ లైన్ సెగ్మెంట్ యాక్యురేట్లీ వితౌట్ పొజిసింగ్ ఎర్రర్. అంటే ఏదైనా ఒక రేఖాఖండాన్ని యొక్క పొడవుని మనం ఎటువంటి దోషము లేకుండా కొలవడానికి మనం ఉపయోగించేటువంటి జామెట్రికల్ టూల్ ఏంటనేది అడగడం జరుగుతుంది. సో ముందుగా ఈ ప్రశ్న యొక్క ఆన్సర్ని మనం సాల్వ్ చేసే ముందు ఈ జామెట్రికల్ టూల్స్లో ఉన్నటువంటి ఈ యొక్క సాధనాలు మనం ఏ విధంగా ఉపయోగిస్తాం, అవి ఏ ఆకారంలో ఉంటాయో వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ మనం స్కేల్ అంటే కొలబద్ద. ఈ స్కేల్కు సంబంధించి దీని యొక్క ఉపయోగాలు ఏంటనేది మనం ఒకసారి తెలుసుకుందాం. సాధారణంగా మనం స్కేల్ని ఏదైనా ఒక సరళ రేఖల్ని నిర్మించడానికి కానీ, రేఖాఖండం యొక్క పొడవులను మనం కనుక్కోవడానికి కానీ ఈ స్కేల్ అనేది ఉపయోగించడం జరుగుతుంది. అయితే మనం తీసుకున్నటువంటి స్కేల్ ఎడ్జ్లను సరిగ్గా చూసుకోవాలి. మనం ఎప్పుడైనా కొలిచేటప్పుడు ఈ యొక్క ఎడ్జ్ల్లో ఎటువంటి అయినా దోషం ఉంటే ఖచ్చితంగా మనకు వచ్చేటటువంటి పొడవుల్లో కూడా దోషం ఏర్పడంటే ఎర్రర్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రెండో దాని విషయానికి వచ్చేసరికి మనం కాంపస్, వృత్తలేఖిని,
ఈ వృత్తలేఖిని మనం ఆ పదంలో ఉండండి, వృత్తలేఖిని అంటే వృత్తలేఖిని మనం దేనికి ఉపయోగిస్తామో చూద్దాం. సో సాధారణ ఈ వృత్తలేఖిని అనేది ఒక వి షేప్ ఆకారంలో ఉండేటువంటి ఒక సాధనము. దీనిలో ఒక పక్క మనకి ఇలా నీడిల్లా ఉంటుందండి, మరో పక్క మనం ఏంటంటే ఒక పెన్సిల్ని అమర్చుకోవచ్చు. సో దీన్ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక వృత్తాలని మనం గీయడానికి కానీ, అదేవిధంగా ఆర్క్ అంటే మనం ఏదైనా కోణాన్ని కానీ భుజాన్ని కానీ రెండు సమాన భాగాలుగా చేయనప్పుడు ఒక రేఖను మనం గీయడం జరుగుతుంది. అటువంటి రేఖల్ని గీయడానికి కానీ మనం దీన్ని దిక్సూచన అనే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో ఎప్పుడైనా ఈ కాంపస్ అంటే వృత్తలేఖని మనం ఉపయోగించే సందర్భంలో ఖచ్చితంగా మనం తీసుకునేటువంటి పెన్సిల్ అనేది కొంచెం చిన్నదైతే మనం గీసే యొక్క బొమ్మలు అనేవి చాలా చక్కగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ డివైడర్, విభాగిని. ఇది కూడా వి ఆకారంలో ఉండేటటువంటి కాంపస్ను పోలే ఉంటుంది. కానీ కాంపస్లో మనం గమనిస్తే ఒక పక్క మాత్రమే ఈ విధంగా నీడిల్లా ఉంటుంది, మరో పక్క మనం పెన్సిల్ కానీ పెన్ కానీ అమర్చుకొని మనకు కావలసినటువంటి జామెట్రికల్ ఫిగర్స్ని గీయడానికి ఉపయోగపడుతుంది. కానీ విభాగిని విషయానికి వచ్చేసరికి రెండు పక్కన కూడా మనకి ఏమవుతుందంటే షార్ప్ నీడిల్స్లా ఉంటాయి. దీన్ని మనం ఏం చేస్తామంటే ఏదైనా రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలవడానికి కానీ ఆ యొక్క పొడవుల్ని పోల్చడానికి కానీ ఉపయోగించడం జరుగుతుంది. ఈ డివైడర్ను ఉపయోగించుకొని మనం ఏదైనా ఒక రేఖాఖండం కానీ ఏదైనా ఒక సరళరేఖను కానీ ఒక పొడవును మనం కొలాలనుకున్నప్పుడు అందులో ఖచ్చితంగా ఈ డివైడర్ని మనం ఈ యొక్క నీడిల్స్ దగ్గర పెట్టుకొని దాని యొక్క పొడవుని ఖచ్చితంగా మనం ఎటువంటి దోషం లేకుండా మనం కొలడానికి ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ప్రొట్రాక్టర్ అంటే కోణమానిని. ఈ కోణమాన్ని మనం ఏంటంటే కోణాలు అంటే మనం గమనిస్తే కోణాలను కొలవడానికి ఈ ప్రొట్రాక్టర్ అనేది కోణమాన్ని ఉపయోగించడం జరుగుతుంది. వివిధ రకాల కోణాలు మనం గమనిస్తే 0 నుంచి 180 డిగ్రీల వరకు ఈ విధంగా మనం గీయబడి ఉంటుంది ఇందులోని. దీన్ని ఉపయోగించుకొని మనకు కావాల్సినటువంటి కోణాలని ఈజీగా మనం గుర్తించుకొని మనకు కోణాలతో ఆధారపడి ఉన్నటువంటి పటాలను గీయడానికి ఇది చాలా సౌలభ్యంగా ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు ఈ సెట్ స్క్వేర్ అంటే సాధారణంగా ఈ సెట్ స్క్వేర్ అనేది ఏంటంటే 45 డిగ్రీసు, కొన్నిసార్లు 60 డిగ్రీసు, 30 డిగ్రీసు ఇలాగా నిర్దేశించబడి ఉంటుంది. దీన్ని ఉపయోగించుకొని మనం ఏదైనా ఒక పటంలో పర్టికులర్ కోణానికి సంబంధించి యొక్క వాల్యూని గుర్తించడానికి ఈ యొక్క సెట్ స్క్వేర్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇది మన జామెట్రికల్ టూల్స్లో ఉన్నటువంటి వస్తువుల యొక్క ఉపయోగం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనం గమనిస్తే ఎటువంటి దోషము లేకుండా మన ఒక లైన్ సెగ్మెంట్ యొక్క పొడవుని అంటే ఒక రేఖాఖండం యొక్క పొడవుని కనుగొనడానికి ఉపయోగించేటువంటి సాధనం ఏంటండి, విభాగిని అంటే డివైడర్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. స్కేలు ఉంది కానీ స్కేల్లో ఏదైనా చిన్న ఆ ఎడ్జిల్లో ఏదైనా దోషం ఉంటే వచ్చే పొడవులో కూడా దోషం ఉంటుంది. కాబట్టి మనం విభాగిని కరెక్ట్గా రెండు బిందువుల దగ్గర కానీ పేర్చి ఆ వి షేప్ ఆకారంలో తీసుకొచ్చి దాని స్కేల్ ఆధారంగా మన పొడవుని ఎటువంటి దోషం లేకుండా కనుగొనవచ్చు. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ఈ పాలిగాన్స్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు చెప్పుకున్నాం. అది ఏ పాలిగాన్ అయినా సరే అది రెగ్యులర్ పాలిగాన్ అవ్వచ్చు, ఇర్రెగ్యులర్ పాలిగాన్ అవ్వచ్చు. మనకి ఎప్పుడైనా ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలనుకుంటే సమ్ ఆఫ్ ఆల్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ అంటే దాని యొక్క బాహ్య కోణాల మొత్తం ఎల్లప్పుడూ కూడా మనకి ఎంత అవుతుందండి, 360 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది దీని యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూస్తే కొడ్లేటర్ విత్ ఓన్లీ 1 పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అంటే ఒక జత మాత్రమే సమాంత భుజాలు కలిగినటువంటి చతుర్భుజాన్ని ఏమంటాం. ఒకసారి ఈ కొడ్లేటర్కి సంబంధించినట్టు ఒక చిన్న కాన్సెప్ట్ తెలుసుకొని దీని మీద ఇచ్చే బిట్లు మీరు ఎలాంటి బిట్లను ఎలా చేయాలో చెప్తాను. ఒకసారి ఈ కొడ్లేటర్కి సంబంధించినటువంటి ఈ ఫిగర్ని మీరు అబ్జర్వ్ చేస్తే దానికి సంబంధించి మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ చూద్దామండి, స్క్వేర్. ఎప్పుడైనా ఒక స్క్వేర్ అంటే ఏంటి, ఏదైనా ఒక చతుర్భుజము 4 భుజాలు కలిగి ఉండి 4 భుజాలు కూడా సమానంగా ఉంటూ ప్రతి కోణము 90 డిగ్రీలు ఉంటే, అంతేకాదు దీని యొక్క ఇవేమంటారండి వీటిని కర్ణాలు అంటే డయాగ్నల్స్ కూడా ఎలా ఉంటాయండి, ఈక్వల్గా ఉంటే అటువంటి పటాన్ని మనం ఏమంటామంటే చతురస్రము స్క్వేర్ అంటాం. సో స్క్వేర్ అంటే ఏంటండి, ఆల్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్, ఈచ్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది, అంతేకాకుండా 2 డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. మరొక మాట చెప్పాలనుకుంటే ఈ డయాగ్నల్ ఎక్కడైతే అంటే కర్ణాలు ఎక్కడైతే ఖండించుకుంటాయో అక్కడ ఈ యొక్క సమాన భాగాలుగా ఉంటుంది,
అంతేకాకుండా 90 డిగ్రీలు కోణం కూడా చేస్తుంది. అంటే చతురస్రంలోని కర్ణాలు లంబ సమద్వీఖండన చేసుకుంటాయి. ఇన్ ఏ స్క్వేర్ ద డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ పర్పెండిక్యులర్ ఈచ్ అదర్. సో పర్పెండిక్యులర్ బైసెక్ట్ ఈచ్ అదర్. కాబట్టి ఇది స్క్వేర్కి సంబంధించినటువంటి విషయం. సో ఇక్కడ నెక్స్ట్ మనం రెక్టాంగిల్ చూద్దాం. రెక్టాంగిల్ విషయానికి వచ్చేసరికి ఎదురెదురు భుజాలు ఎప్పుడూ కూడా సమానంగా ఉంటాయి. అంతేకాదు ప్రతి కోణము ఎంత ఉంటుందండి? 90 డిగ్రీలు ఉంటుంది. అంతేకాకుండా దాంట్లో ఉండేటటువంటి కర్ణాలు అనేవి కూడా ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. మరొక విషయం గుర్తుపెట్టుకుంటే ఈ కర్ణాలు అనేవి సమద్వీఖండన చేసుకుంటాయి, కానీ లంబ కోణం అనేది ఏర్పడదు. కాబట్టి ఒకసారి రెక్టాంగిల్ విషయానికి వచ్చేసరికి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఈచ్ యాంగిల్ మస్ట్ బి 90 degrees, టూ డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ ఇంటర్సెక్ట్ బైసెక్ట్ ఈచ్ అదర్. బట్ పర్పెండిక్యులర్ కాదు, బైసెక్ట్ ఈచ్ అదర్. ఇది రెక్టాంగిల్కి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ వన్ రాంబస్ అంటే సమ చతుర్భుజము. రాంబస్ విషయానికి వచ్చేసరికి ఇది ఒక చతుర్భుజం అండి. 4 భుజాలు ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి, కానీ ప్రతి కోణము 90 డిగ్రీలు ఉంటే అది ఏమవుతుంది? చతురస్రం అవుతుంది. అలా కాకుండా ప్రతి కోణము 90 డిగ్రీలు ఉండకపోతే అది రాంబస్ అవుతుంది, 4 భుజాలు సమానంగా ఉండి. అంతేకాదు రాంబస్లో ఎప్పుడూ కూడా ఎదురెదురు కోణాలు ఎప్పుడూ సమానంగా ఉంటాయి. దీంట్లో ఉండేటటువంటి ఈ 2 కర్ణాలు కూడా అసమానాలు, కానీ కర్ణాలు ఖండన బిందువు దగ్గర ఆ యొక్క కర్ణాన్ని ఏం చేస్తాయంటే 2 సమాన భాగాలుగా విభజిస్తూ 90 డిగ్రీల కోణాన్ని కూడా ఏర్పరుస్తుంది. అంటే ఇన్ రాంబస్ ఆల్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, టూ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ అండ్ ఆల్సో ఇట్ మేక్స్ ఎన్ యాంగిల్ ఆఫ్ 90 degrees at intersecting point. క్లియర్? నెక్స్ట్ ప్యారలలోగ్రామ్. ఇక్కడ ప్యారలలోగ్రామ్ విషయానికి వచ్చేసరికి అంటే సమాంతర చతుర్భుజానికి విషయం వచ్చేసరికి ఎప్పుడు కూడా ఎదురెదురు భుజాలు సమాంతరము మరియు సమానము. క్లియర్? అంతేకాదు ఎదురెదురు కోణాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ సమానంగా ఉంటాయి, ఎదురెదురు కోణాలే. మరొక మాట చెప్పాలంటే ఈ యొక్క కర్ణాలు అనేవి అసమానాలు. క్లియర్? ఈ కర్ణం యొక్క ఖండన బిందువు దగ్గర ఈ యొక్క కర్ణాన్ని ఏం చేస్తుందంటే అది 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. సో ఇన్ ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్ అండ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్, బట్ అట్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ద డయాగ్నల్ షుడ్ బి ఈక్వల్ టు 2 ఈక్వల్ పార్ట్స్ అంటే బైసెక్ట్ 2 ఈక్వల్ పార్ట్స్. క్లియర్? ఇది ప్యారలలోగ్రామ్ సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ కైట్, గాలిపటం. సో కైట్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా ఇది కూడా ఒక చతుర్భుజము, కానీ పక్క భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. అంటే ఇన్ ఏ కైట్ ఎడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంతేకాదు ఇన్ కైట్ 1 పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆ పెయిర్ ఏంటంటే ఏదైతే అన్ఈక్వల్గా ఉందో వాటి మధ్య ఉండేటువంటి కోణం అనేది ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా మనకి ఈక్వల్ యాంగిల్స్ ఉంటుంది. క్లియర్? సో మనం దీని యొక్క డయాగ్నల్స్ కూడా ఏమవుతుందంటే నాట్ ఈక్వల్ అవుతుంది. కానీ ఈ డయాగ్నల్స్ అనేది ఎక్కడైతే ఈ డయాగ్నల్ అంటే స్మాలెస్ట్ డయాగ్నల్ ఉంటుందో దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ మేక్స్ ఎన్ యాంగిల్ ఆఫ్ 90 degrees. చూడండి, ఒక డయాగ్నల్ మాత్రమే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ ఆ ఖండన బిందు దగ్గర మాత్రం 90 డిగ్రీలు ఉంటుంది. ఇది కైట్కి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ ట్రెపీజియం ఆర్ ట్రెపజాయిడ్. సో సమలంబ చతుర్భుజం. ఏదైనా ఒక చతుర్భుజంలో కేవలం ఒక జత పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అంటే ఒక జత సమాంతర రేఖలు ఉంటే చాలు, అటువంటి దాన్ని మనం ఏమంటే ట్రెపీజియం అంతే. కాబట్టి 2 జతలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. క్లియర్? నెక్స్ట్ క్వాడ్రిలేటర్, చతుర్భుజము. అంటే ఏదైనా ఒక సౌరత పటం అంటే ఒక క్లోజ్డ్ ఫిగరు 4 భుజాలను 4 సైడ్స్ని కలిగి ఉంటే దాన్ని ఏమంటాం మనం? క్వాడ్రిలేటర్. ఇంకే కండిషన్ అవసరం లేదు, ఇది క్లోజ్డ్ ఫిగర్ అయ్యిండి 4 భుజాలు కలిగి ఉంటే దాన్ని క్వాడ్రిలేటర్ అంటాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ మీరు గమనిస్తే ఈ స్క్వేర్ అంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ప్రతి ప్రాపర్టీ కూడా ఫాలో అవుతుంది. అంటే ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రెక్టాంగిల్, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ రాంబస్, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ ట్రెపీజియం, ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ కైట్.
ఎవ్రీ స్క్వేర్ ఈజ్ ఏ క్వాడ్రిలేటర్. అదేవిధంగా రాంబస్ విషయానికి వచ్చామనుకోండి, సో రాంబస్ మళ్ళీ రెక్టాంగిల్ అవుతుంది, ఇది సమానంగా ఉంది చూడండి, పైకి వెళ్ళేటప్పుడు మాత్రమే. కాబట్టి ఎవ్రీ రాంబస్ ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. ఎందుకు అవ్వదు? రెక్టాంగిల్లో ప్రతి కోణం 90 డిగ్రీలు ఉండాలి, రాంబస్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ప్రతి రాంబస్ ఒక కైట్ అవుతుంది. సో అదేవిధంగా ప్రతి ప్యారలలోగ్రామ్ క్వాడ్రిలేటర్ అవుతుంది. అంటే కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు అన్ని ప్రాపర్టీస్ని మనకి సాటిస్ఫై అవుతుంది. సో పైనుంచి కిందకు వచ్చేటప్పుడు ఏ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అవ్వదు. ఇప్పుడు ఫైనల్గా కన్క్లూడ్ చేయాలనుకుంటే, ఎప్పుడైనా సరే మనకి నో ప్యారలల్ లైన్ అంటే నో ప్యారలల్ లైన్ అంటే ఎటువంటి ప్యారలల్ లైన్ లేకపోతే అదేమవుతుందండి, మనకి కైట్ అవుతుంది. అలా కాకుండా మనకు ఉండే 4 భుజాల్లో 2 పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్, అంటే ఇక్కడ గమనిస్తే ప్యారలగ్రామ్లోని ఇవి 2 ప్యారలల్ లైన్స్, ఇక్కడ కూడా 2 జతల ప్యారలల్ లైన్స్, ఇక్కడ కూడా 2 జతలు, ఇక్కడ కూడా 2 జతలు. సో 2 పెయిర్ ఆఫ్ ప్యారలల్స్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? ప్యారలగ్రామ్ అనొచ్చు, రెక్టాంగిల్ అవ్వచ్చు, స్క్వేర్ అవ్వచ్చు, రాంబస్ అవ్వచ్చు. అలా కాకుండా ఓన్లీ 1 పెయిర్ అంటే ఒకే ఒక జత ఉంటే, 1 పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఒకే ఒక జత ఉంటే దాన్ని ఏమంటాం మనం? ట్రెపీజియం అంటాం, సమలంబ చతుర్భుజం అంటాం. క్లియర్? సో ఇప్పుడు వీటి మీద ఏ క్వశ్చన్స్ అయినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్లో చూడండి, ఒక జత మాత్రమే సమాంతర భుజాలు గల చతుర్భుజాన్ని, ఓన్లీ 1 పెయిర్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఉంటే దాన్ని మనం ఏమంటామండి? ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం అంటాం. రెక్టాంగిల్లో ఎన్ని ఉంటుంది? 2 పెయిర్ ఆఫ్ ప్యారలైన్స్, ప్యారలల్లో కూడా 2 పెయిర్ ఆఫ్ ప్యారలైన్స్, స్క్వేర్లో కూడా 2 పెయిర్ ఆఫ్ ప్యారలైన్స్. నో పెయిర్ ఆఫ్ ప్యారలైన్స్ అయితే అది ఏమవుతుందండి? కైట్ అవుతుంది, గాలిపటం అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ దట్ కెన్ బి డ్రాన్ టు ఏ గివెన్ సర్కిల్, ఒక వృత్తానికి గీయగల స్పర్శ రేఖల గరిష్ట సంఖ్య ఎంత? మనకి స్పష్టంగా తెలుసు, ఏదైనా ఒక వృత్తం తీసుకుంటే మనం ఆ వృత్తం యొక్క పరిధి మీద ఏదైనా ఒక బిందువుని టచ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఏమంటాం మనం? స్పర్శ రేఖ, ట్యాంజెంట్ అంటాం. సో ఇప్పుడు వృత్తం మీద మనకి ఎన్ని బిందువులు ఉంటాయండి? అనంతమైన బిందువులు ఉంటాయి. కాబట్టి మనం ఎన్ని ట్యాంజెంట్స్ గీయగలం? ఇన్ఫినిటీ ట్యాంజెంట్స్ గీయగలం. కాబట్టి ఆప్షన్ ఏమవుతుందండి? ఇన్ఫినిటీ, అనంతము. ఇప్పుడు అలా కాకుండా ఒక వృత్తం మీద ఒక బిందువు వద్ద గీయగలిగేటువంటి, ఒక బిందువు మీద గీయగలిగినటువంటి స్పర్శరేఖలు ట్యాంజెంట్స్ ఏంటంటే అప్పుడు ఒకటే. చూసుకోండి, ఒక బిందువు వద్ద గీయగలిగేది అయితే ఒకటే, కానీ వృత్తానికి సంబంధించి గీయగలిగే మనకి ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ అండ్ లోయెస్ట్ అబ్జర్వేషన్ ఆఫ్ ద గివెన్ డేటా, అంటే ఇచ్చిన దత్తాంశంలో గరిష్ట కనిష్ట పరిశీలన మధ్య భేదాన్ని మనం ఏమంటండి? రేంజ్, వ్యాప్తి అంటాం. అంక మధ్యము అంటే ఏంటి? మనకి స్పష్టంగా తెలుసు, మీన్ అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. దీన్ని మనం ఏమంటామండి? మీన్ అంటాం. అంటే దీన్ని రాస్తే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. క్లియర్? మీడియన్ అంటే ఏంటి? మనకి ఇచ్చినటువంటి దత్తాంశాన్ని అన్గ్రూప్డ్ డేటా అయితే దాన్ని ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసుకొని ఎగ్జాక్ట్గా ఏదైతే మధ్యలో ఉంటుందో దాన్ని మనం ఏమంటాం? మీడియన్ అంటాం. ఇక్కడ మీడియన్కి సంబంధించి మళ్ళీ 2 విషయాలు ఉంటాయి. ఒకటి ఎన్ అంటే నేను నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటున్నాను. క్లియర్? మనం ఎన్నైతే అబ్జర్వేషన్స్ ఇచ్చినా ఆ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సపోజ్ ఈ ఎన్ వాల్యూ అనేది ఆడ్ అయిందనుకోండి, ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్న నెంబరే మన యొక్క ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా ఎన్ అనేది ఈవెన్ అయిందనుకోండి, సో మనకి మిడిల్లో అప్పుడు ఏమన్నా వస్తాయండి? 2 నెంబర్స్ వస్తాయి, అంటే 2 అబ్జర్వేషన్స్ వస్తాయి. ఈ 2 అబ్జర్వేషన్స్ యొక్క యావరేజే మనకి ఏమవుతుందంటే మీడియన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి బహుళికము, మోడ్. మనకి ఇచ్చినటువంటి పరిశీలనలో అబ్జర్వేషన్స్లో ఏదైతే ఎక్కువ సార్లు వస్తుందో దాన్ని మనం ఏమంటాం అంటే మోడ్ అంటాం. క్లియర్? సపోజ్ ఇప్పుడు నేను ఒక అబ్జర్వేషన్ రాస్తున్నాను, 2, 3, 4, 5, 6, 3 అని రాసి అనుకోండి. దీని యొక్క మోడ్ బహుళికం ఏమవుతుంది? 3 అనేది 2 సార్లు వస్తుంది కాబట్టి 3 అవుతుంది. అలా కాకుండా నేను ఇంకోటి రాస్తాను చూడండి, 2, 2, 3, 3, 4, 5, 6, 7 ఇలా రాశాను అనుకోండి. ఇప్పుడు 2 ఎన్నిసార్లు వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. 3 ఎన్నిసార్లు వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. కాబట్టి దీని యొక్క మోడ్ ఏమవుతుంది? 2 and 3. దీన్ని ఏమంటారంటే బైనామియల్ మోడ్ అంటారు. అంటే 2 కూడా బహుళికాలు అవుతాయి. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఏవైనా ఇచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే మనకి
గ్రూప్ డేటాకి సంబంధించినటువంటి మీన్ ఫార్ములా ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి సగటును కనుక్కోవడానికి మనం వాడేటటువంటి డీవియేషన్ మెథడ్ ఫార్ములా. ఇక్కడ సగటు ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. సో ఈ ఫార్ములాలో మనకి ఏ అంటే మనకి మధ్య విలువల నుంచి మనం ఏవైతే మధ్య విలువలు తీసుకుంటామో ఆ మధ్య విలువల నుండి ప్రతిపాదించినటువంటి ఒక విలువ. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంటంటే మనకి పౌను పుణ్యాల మొత్తం. సో సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. ఇక్కడ హెచ్ అంటే మనకి తరగతి అంతరం అంటే క్లాస్ ఇంటర్వల్. ఇది సమ్ ఆఫ్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. ఏ అంటే ఎజ్యూమ్డ్ వాల్యూ ఫ్రమ్ మిడ్ వాల్యూస్. క్లియర్. ఇంకా మనకి చివరికి ఏం మిగిలిందండి, యూఐ. ఇక్కడ యూఐ అంటే మనకి విచలనము అంటే ఏంటండి, డీవియేషన్. సో యాక్చువల్గా యూఐ వాల్యూని మనం ఫైండ్ చేయాలనుకుంటే యూఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. క్లియర్. సో ఈ విధంగా మనం యూఐ వాల్యూని ఫైండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎజ్యూమ్డ్ వాల్యూ, హెచ్ అంటే క్లాస్ ఇంటర్వల్, ఇంకా మరి ఎక్స్ఐ అనగా ఇక్కడ మధ్య విలువ. క్లియర్. సో మిడిల్ వాల్యూ. ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఈ ఫార్ములాలో యూఐ స్టాండ్స్ ఫర్ ఏంటండి, డీవియేషన్ అంటే విచలనము. కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఫ్యాక్టర్ సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఏమన్నాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఏబిగా తీసుకుంటే ఇందులోంచి నాకు ఎక్స్ కామన్ వస్తే ఏమవుతుందండి, ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నాకు బి కామన్ వచ్చిన ఎక్స్ ప్లస్ ఏ అవుతుంది. సో రెండింటిలోంచి నాకు ఎక్స్ ప్లస్ ఏ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే మనకి ఇది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించిందండి. సో దీని మీద కూడా మనం కంప్లీట్ వీడియో చేసాము. అది చూస్తే మీరు ప్రాబ్లమ్స్ ఈజీ సాల్వ్ చేయగలరు. సో ఇందులో ఫస్ట్ టర్మ్ ఎంత అండి, మనకి ఏ వాల్యూ 2. అదేవిధంగా కామన్ డిఫరెన్స్ అంటే వెనక వాల్యూ నుంచి ముందు వాల్యూని తీయాలి. కాబట్టి డి ఈజ్ ఈక్వల్ టు 7 - 2 అంటే 5. సో మనకి ఎన్ ఎంత ఇచ్చాడండి, 10. ఇప్పుడు మనకి ఏం కావాలి, S10 మొదటి 10 పదాల యొక్క మొత్తం కావాలి. కాబట్టి ఫార్ములా ఏంటండి, n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. సో దాని ప్రకారం ఇక్కడ n వాల్యూ మనం 10 వేస్తే 10/2 ఇంటూ ఏ బదులు 2 వేస్తే 2 2 = 4 ప్లస్ n వాల్యూ ఒకటి తగ్గిస్తే 9 ఇంటూ డి వాల్యూ 5. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది ఎంత అవుతుందండి, 9 5 45 ప్లస్ 4 49. ఇది 5 సార్లు పోతుంది కాబట్టి 49 ఇంటూ 5. సో 49 ఇంటూ 5 అంటే మనకి ఎంత అవుతుందండి, 245 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వచ్చేసరికి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యాజ్ కోయిన్సైడ్ రూట్స్ అంటే సమాన వాస్తవ మూలాలు ఉంటే దాని యొక్క విచక్షణ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి స్పష్టంగా తెలుసు దీని యొక్క రూట్ వాల్యూ మనం కట్టాలంటే ఏమవుతుందండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a. ఇక్కడ b² - 4ac వాల్యూని మనం ఏమంటాం, డెల్టా విచక్షణి, డిస్క్రిమినెంట్ అంటాం. ఎప్పుడైతే ఈ యొక్క డిస్క్రిమినెంట్ వాల్యూ 0 అయిందనుకోండి, అప్పుడు మనకు దాని యొక్క రూట్స్ ఏమవుతాయి, ఈ వాల్యూ మొత్తం కూడా మనకి ఏమైపోతుంది, 0 అయిపోతుంది. కాబట్టి ఇక నాకు రూట్స్ ఏమవుతాయండి, -b/2a. కానీ వర్గ సమీకరణానికి 2 మూలాలు ఉంటాయి కాబట్టి ఒక రూటు -b/2a అయితే మరొక వాల్యూ కూడా ఏమవుతుంది, -b/2a. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఎప్పుడైనా వాస్తవ మూలాలు కలిగి ఉండి సమానంగా ఉంటే డిస్క్రిమినెంట్ వాల్యూ ఎప్పుడు ఏమవుతుందండి, 0 అవుతుంది. అంటే b² - 4ac వాల్యూ ఏమవ్వాలండి, 0 అవ్వాలి. కాబట్టి ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్. సో నెక్స్ట్ కొంచెం చూద్దామండి. ఒక రైట్ సర్క్యులర్ కోన్ యొక్క హైట్ ఇచ్చాడు, h ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడండి, 9 సెంటీమీటర్స్ అన్నాడు. అదేవిధంగా దాని యొక్క వాల్యూమ్ ఎంత అన్నాడండి, 48 π క్యూబిక్ సెంటీమీటర్స్ అన్నాడు.
సో ఇప్పుడు దాని యొక్క రేడియస్ ఆర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి స్పష్టంగా తెలుసు, ఒక కోన్ ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఈ కోన్ యొక్క రేడియస్ ఆర్ అయ్యి దీని యొక్క హైట్ హెచ్ అయితే దాని యొక్క ఘన పరిమాణము అంటే వాల్యూమ్ వాల్యూ మనకి ఏమవుతుందండి 1/3 πr²h. సో దాని ప్రకారము మనం వాల్యూమ్ వాల్యూ ఎంత ఇచ్చండి 48 π ఈజ్ ఈక్వల్ టు 1/3 π ఇంటూ ఆర్ వాల్యూ మనం ఫైండ్ చేయాలి కాబట్టి r² ఇంటూ హెచ్ వాల్యూ 9 సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు నాకు పై వాల్యూకి పై వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. 3 9లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 48లో 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో r² ఈజ్ ఈక్వల్ టు మనకి 16 అయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 4 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక ఏరియా ఫార్ములా ఇచ్చి ఈ క్రింది వాటిలో దేని యొక్క వైశాల్యం ఫార్ములా అని అడుగుతున్నాడు. ఆ విధంగా మనం చూసుకుంటే ఫస్ట్ వన్ స్క్వేర్ చతురస్రం. చతురస్రం అంటే ఏంటండి 4 భుజాలు సమానంగా ఉండేదాన్ని మనం చతురస్రం అంటాము. సో దీని యొక్క భుజము నాకు ఏ అయితే దాని యొక్క వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి a² అవుతుంది. నెక్స్ట్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే ఏంటండి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటూ ప్రతి కోణము 90 డిగ్రీలు ఉంటే దాన్ని రెక్టాంగిల్ అంటాము. సపోజ్ దీని యొక్క లెంత్ ఎల్, దీని యొక్క లెంత్ బి తీసుకుంటే దీని యొక్క ఏరియా ఏమవుతుందండి లెంత్ ఇంటూ బ్రెత్ అంటే పొడవు ఇంటూ వెడల్పు అవుతుంది. సేమ్ అదేవిధంగా మనకి ట్రెపీజియం. సో ట్రెపీజియం అంటే ఏం చెప్పుకున్నాం, ఏదైనా ఒక చతుర్భుజము ఒక జత సమాంతర భుజాలను కలిగి ఉంటే చాలు, అట్లీస్ట్ 1 పెయిర్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఉంటే దాన్ని మనం ఏమంటాం ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం అంటాం. ఈ సమలంబ చతుర్భుజంలో మనం గమనిస్తే ఏవైతే ప్యారలల్గా ఉన్నాయో ఆ భుజాల యొక్క పొడవులు నేను ఏ కామా బిగా తీసుకుంటే ఇక్కడ ఈ 2 భుజాల మధ్య ఉండేటువంటి లంబ దూరము ఎత్తు హెచ్గా తీసుకుంటే ఏరియా ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ a+b. క్లియర్. ఇంకా చివరిగా మనకి ఏముందండి చతుర్భుజం అంటే క్వాడ్రిలేటర్ అయితే చాలు. మరి క్వాడ్రిలేటర్ అంటే ఏంటి, ఏదైనా 4 భుజాలు ఉంటే చాలు దాన్ని క్వాడ్రిలేటర్ అంటాము. ఎప్పుడైతే నేను ఒక క్వాడ్రిలేటర్ని తీసుకున్నప్పుడు దీనికి నేను ఒక డయాగ్నల్ ఈ విధంగా ఒక డయాగ్నల్ తీసుకున్నాను, దాన్ని డి అనుకున్నాను. ఇప్పుడు ఈ డయాగ్నల్ మీదకి గీసినటువంటి ఎత్తులు ఈ శీర్షాల నుంచి దీన్ని h1 అనుకున్నాను. అదేవిధంగా ఈ యొక్క ఎత్తుని h2 అనుకున్నాను. సో ఇప్పుడు h1 h2 ఆర్ హైట్స్ డ్రాన్ ఆన్ ద డయాగ్నల్ డి, దెన్ ఏరియా ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి హాఫ్ ఇంటూ డయాగ్నల్ ఇంటూ h1 ప్లస్ h2. ఇప్పుడు దీని ప్రకారంగా చూస్తే ఇచ్చినటువంటి ఫార్ములా దేనికి సంబంధించిందండి క్వాడ్రిలేటర్ అంటే చతుర్భుజానికి సంబంధించింది కాబట్టి ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే ద రేడియస్ ఆఫ్ ఏ సర్క్యులర్ పైప్ ఈజ్ 10 సెంటీమీటర్. ఇంకా ఒక వృత్తాకార పైప్ యొక్క వ్యాసార్థము 10 సెంటీమీటర్లు అని చెప్తున్నాడు. అంటే ఈ విధంగా ఒక పైప్ ఉందండి, అది వృత్తాకార షేప్లో ఉంది, దాని యొక్క వ్యాసార్థము అంటే ఏంటి దాని యొక్క ఓవరాల్గా దీన్ని ఏమంటాం మనం డయామీటర్ అంటాము. ఇక్కడ వ్యాసార్థం గురించి మనం చెప్పడం జరిగింది కాబట్టి రేడియస్ ఎంత అని చెప్పండి 10 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 10 సెంటీమీటర్స్. క్లియర్. నెక్స్ట్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద టేప్ ఈజ్ రిక్వైర్డ్ టు వ్రాప్ అరౌండ్ ద పైప్ వన్స్. ఈ పైపు చుట్టూ ఒకసారి చుట్టడానికి ఎంత పొడవైన టేపు అవసరం అవుతుంది అని అడుగుతున్నాడు మళ్ళీ. ఇక్కడ పైప్, సో దాని చుట్టూ టేపు అతికిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటండి, దాని యొక్క చుట్టూ కొలత అంటే వృత్త పరిధి ఎంత అయిందో ఆ వాల్యూ అంటే ఇదే కదా ఇదంతా. క్లియర్. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి, ఇక్కడ ఈ అతికించి టేప్ మొత్తం వాల్యూ కావాలి అంటే మనం దాని యొక్క వృత్త పరిధి అంటే సర్కంఫరెన్స్ ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో వృత్తం యొక్క వృత్త పరిధి మనకి ఏమవుతుందండి ఫార్ములా 2πr. ఇక్కడ 2 ఇంటూ పై వాల్యూ ఎంత ఇచ్చాడండి 3.14 అని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ అదేవిధంగా ఆర్ వాల్యూ 10 అన్నాడు కాబట్టి 10 సబ్స్టిట్యూట్ చేశాను. సో 2 ఇంటూ 3.14 అంటే మనకి ఏమవుతుంది 6.28 ఇంటూ 10. సో ఈ వాల్యూ కాస్త మనం రాసుకుంటే 62.8 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే మనకి ఎంత టేప్ అవసరం అవుతుందండి 62.8 సెంటీమీటర్స్ టేప్ అవసరం అవుతుంది. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కొంచెం చూస్తే మనకు ప్రాబిలిటీకి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఎంత అన్నాడండి 0.05 అంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ అన్నాడు. అంటే ఈ నాట్ ఈనే మనం ఏం రాస్తుంటే ఈ బార్గా రాసుకున్నాం అనుకోండి. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ప్రీ అనే ఒక ప్రాబబిలిటీ
ఒక ఈవెంట్ తీసుకున్నాను. ఇప్పుడు పీ కానిది నాట్ ఈ దాన్ని ఈ బార్గా తీసుకుంటే ఎప్పుడు దాని యొక్క మొత్తం ఏమవుతుందండి 1 అవుతుంది. అంటే సక్సెస్ ప్లస్ ఫెయిల్యూర్ ఎప్పుడు ఏమవుతుంది 1 అవ్వాలి. సో ఇక్కడ నాకు ఈ వాల్యూ ఎంత ఇచ్చాడండి 0.05 ఇచ్చాడు కాబట్టి నాకు పీ ఆఫ్ ఈ బార్ వాల్యూ కావాలి కాబట్టి 1 - 0.05. సో ఈ వాల్యూ కాస్త నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే నాకు ఎంత అవుతుందండి 0.95. సో ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ గురించి చెప్పడం జరిగింది. -1, అనేది ఏ కోఆర్డినేట్కి చెందుతుంది, ఏ పాదానికి చెందుతుంది అని అడుగుతున్నాను. సో నేను ఈ విధంగా ఒక కోఆర్డినేట్ యాక్సిస్ని తీసుకుంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ పాజిటివ్, ఇది ఎక్స్ నెగిటివ్, అదేవిధంగా ఇది వై పాజిటివ్, ఇది వై నెగిటివ్గా తీసుకుంటే దీన్ని మనం Q1 అనుకుంటాం, దీన్ని Q2 అనుకుంటాం, దీన్ని Q3, అదేవిధంగా ఇది Q4. సో ఫస్ట్ కోఆర్డినేట్లో మనం గమనిస్తే ఎక్స్ వాల్యూ వై వాల్యూ రెండు కూడా మనకి ఏమవుతాయండి పాజిటివ్ అవుతాయి. అదేవిధంగా సెకండ్ కోఆర్డినేట్లో మనకి ఎప్పుడు కూడా ఎక్స్ వాల్యూ నెగిటివ్ అవుతుంది, వై వాల్యూ మనకి ఏమవుతుందండి పాజిటివ్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ కోఆర్డినేట్లో ఎక్స్ వాల్యూ నెగిటివే, అదేవిధంగా వై వాల్యూ కూడా నెగిటివే. సో ఫోర్త్ కోఆర్డినేట్ విషయానికి వచ్చేసరికి ఎక్స్ పాజిటివ్ అవుతుందండి, వై నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా చూస్తే ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివే, వై కోఆర్డినేట్ కూడా నెగిటివ్ అంటే ఈ యొక్క వాల్యూ విలువ ఎందుకు ఉంటుందండి థర్డ్ కోఆర్డినేట్లో ఉంటుంది కాబట్టి Q3, కాబట్టి ఆప్షన్ 3 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూస్తే వెన్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ డివైడ్స్ ద మీడియన్ ఫ్రమ్ ఇట్స్ వర్టెక్స్ ఇన్ ద రేషియో. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. నేను ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. నేను తీసుకున్నటువంటి ట్రయాంగిల్లో ఈ వర్టెక్స్ నుంచి నేను గీసినటువంటి ఒక రేఖ ఎదుటి భుజాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తే దాన్ని ఏమంటాం మనం మీడియన్ అంటాం. ఈ విధంగా ఒక త్రిభుజంలో 3 శీర్షాలు ఉంటాయి కాబట్టి ఈ 3 వర్టెక్స్ నుంచి నేను గీసేటువంటి మీడియన్స్ కూడా ఎన్ని ఉంటాయి 3 ఉంటాయి. ఈ 3 మీడియన్స్ ఎక్కడైతే కలుసుకుంటాయో ఆ మిలిత బిందువునే మనం ఏమంటామంటే సెంట్రాయిడ్ అంటాం. సో గురుత్వ కేంద్రము అంటాం. సాధారణంగా ఈ గురుత్వ కేంద్రాన్ని మనం జీతో నోటేట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా ఈ సెంట్రాయిడ్ అనేది ఈ యొక్క మీడియన్ని శీర్షం నుంచి ఎప్పుడూ కూడా 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. సో ఎప్పుడూ కూడా సెంట్రాయిడ్ ఏం చేస్తుందండి శీర్షం నుంచి ఆ యొక్క మధ్యగత రేఖని 2:1 నిష్పత్తిలో విభజిస్తుంది. కాబట్టి క్వశ్చన్లో మనకి ఏమని అడిగండి శీర్షం నుంచి అని అడిగాడు కాబట్టి 2:1 ఫస్ట్ ఆప్షన్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ఇవ్వడం జరిగిందండి. నేను ట్రిగ్నోమెట్రీస్ మీద కంప్లీట్గా వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్నీ చూస్తే కొత్త టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను. ఎగ్జామినేషన్లో మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా ఎలా చేయాలో కూడా ట్రిక్స్ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూస్తే మనకి ఏమన్నా టాను కాటు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ ట్యాన్ థీటా 1 ఈజ్ ఈక్వల్ టు కాట్ థీటా 2. అదేవిధంగా సైన్ థీటా 1 ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా 2. అదేవిధంగా మనకి సీకెంట్ థీటా 1 ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ థీటా 2. ఈ విధంగా ఉంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి థీటా 1 ప్లస్ థీటా 2లు ఏమవుతాయండి 90 degrees అవుతుంది. ఇక్కడ థీటా 1, థీటా 2లు మనకి ఏమవ్వాలి ఎక్యూట్ యాంగిల్స్ అవ్వాలి. క్లియర్. ఇప్పుడు దాని ప్రకారంగా చూస్తే మనం డైరెక్ట్గా tan 2a ఈజ్ ఈక్వల్ టు కాట్ a - 18 అన్నాడు కాబట్టి ఇప్పుడు tan 2a వాల్యూ ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఇచ్చండి a - 18 కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు 2a + a - 18 degrees ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంతకు సమానం అవ్వాలండి 90 degreesకి సమానం అవ్వాలి. అప్పుడు 3a ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ కాస్త అటుపక్క వెళ్తే నాకు ఎంత అవుతుందండి 108 అవుతుంది. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 108/3 అంటే 36 degrees అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి ట్రిగ్నోమెట్రీలో ఇవ్వడం జరిగిందండి. కొసికెన్ 0 degrees ఎంత అని అడుగుతున్నాడు. మీకు ఆల్రెడీ నేను ట్రిగ్నోమెట్రీకి సంబంధించినప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్పాను. ఎప్పుడైనా సరే మనకి కొసికెన్ థీటా అదేవిధంగా సీకెన్ థీటా సేమ్ అదేవిధంగా మనకి కాట్ థీటా అదేవిధంగా ట్యాన్ థీటా ఈ 4 సందర్భాల్లోనే మనకి ఏమొస్తుందండి అన్డిఫైన్డ్ అంటే నిర్వచింపబడదు అనే కాన్సెప్ట్ వస్తుంది. సైన్లోని కాసులోని రాదు. ఎందుకంటే సైన్ వాల్యూ కాస్ వాల్యూ ఎప్పుడు కూడా -1కి +1కి మధ్యలోనే ఉంటుంది లేదా సమానం అవుతుంది. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు మీరు ఒకటి సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొసికెన్
ఏముందండి ఇక్కడ సి పక్కన 0 అదే ఓ, అలాగే కాట్ సి పక్కన ఓ 0 అంటే ఎప్పుడైనా సరే కొసికెన్ 0 డిగ్రీస్ అదేవిధంగా కాట్ 0 డిగ్రీస్ ఇవి రెండు కూడా మనకి ఎప్పుడు ఏమవుతుందండి అన్డిఫైన్డ్ అవుతుంది. క్లియర్. ఇంకా రిమైనింగ్ మనకి ఏముంది సీకెన్ ట్యానే కదండి, సీకెన్ ట్యాన్లో ఇంకా సీకెన్ 90 అదేవిధంగా ట్యాన్ 90 ఇవి రెండు కూడా మనకి ఏమవుతాయంటే అన్డిఫైన్డ్ అవుతుంది. క్లియర్. సో ఈ విధంగా చూస్తే ఇప్పుడు కొసికెన్ 0 వాల్యూ ఏమవుతుందండి నాట్ డిఫైన్డ్, నిర్వచింపబడదు. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్, ఆసుపత్రిలో తనను చూడడానికి వచ్చిన ప్రొఫెసర్ ట్యాక్సీ కార్ నెంబరు 1729ని 12³ + 1³ అదేవిధంగా 10³ + 9³ చెప్పినటువంటి గణిత మేధావి ఎవరో అన్నారు. అందుకే ఈ నెంబర్ని కూడా మనం ఒక నెంబర్గా పిలుస్తామండి. ఈ గణిత మేధావి ఎవరో కాదు, ఆ ప్రొఫెసర్ అనేది హార్డీ. సో ప్రొఫెసర్ హార్డీ రామానుజన్కి ఒంట్లో బాగోలేనప్పుడు ఆ ఆసుపత్రికి వచ్చినప్పుడు ఆ ట్యాక్సీ నెంబర్ చెప్తే ఆ నెంబర్ యొక్క విశిష్టతను రామానుజన్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి శ్రీనివాస్ రామానుజన్ ఆప్షన్ 3 అనేది దాని యొక్క ఆన్సర్. అంతేకాదు 1729 మనం రామానుజన్ నెంబర్గా కూడా మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 6174 అనే నెంబర్ని కూడా మన భారతీయ గణిత శాస్త్రవేత్త అయినటువంటి ఆర్ కప్రేకర్ స్థిరాంకంగా కూడా పిలవడం జరుగుతుంది. ఈ కప్రేకర్ స్థిరాంకం అంటే ఏం లేదండి, మనం ఏదైనా 4 అంకెల సంఖ్యను తీసుకుంటే దాన్ని మిక్కిలి 4 అంకెల పెద్ద సంఖ్యగాను మిక్కిలి 4 అంకెల చిన్న సంఖ్యగాను చేసి అందులో నుంచి పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్యని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఖచ్చితంగా మనం ఈ విధంగా చేసుకున్న సందర్భంలో 6 లేదా అంతకన్నా తక్కువ ప్రయత్నాల్లోనే మళ్ళీ మనకి ఏమవుతుందంటే 6174 నెంబర్గా వస్తుంది. కాబట్టి ఈ నెంబర్ని ఈ సిద్ధాంతానికి అనుగుణది కప్రేకర్. కాబట్టి ఈ నెంబర్ని 6174ని కప్రేకర్ స్థిరాంకం అని అంటారు. టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డొమైన్ ఆర్హెచ్ దవే యాజ్ ఇండియన్ గేవ్ ద ఆబ్జెక్టివ్ ఇన్ 1969. ఆర్హెచ్ దవే 1969లో ఈ రంగానికి చెందిన లక్ష్యాలను రూపొందించాడు. అది మానసిక చలనాత్మక రంగం అండి, సైకోమోటర్. సో ఆప్షన్ 2 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కొంచెం చూస్తే, if a statement is true for a special case and is reasonably true for some similar case will be true for all such cases, this method is called. So this is called inductive method అండి. అంటే ఒక నిర్దిష్ట సందర్భంలో సత్యమై అలాంటి మరికొన్ని సందర్భాల్లో కూడా సత్యమై ఉండగలిగితే అలాంటి అన్ని సందర్భాల సత్యమే మనం ఏమంటే ఆగమన పద్ధతి అంటాం. అంటే ఇంకా బాగా చెప్పాలంటే ఎగ్జాంపుల్స్ని మనం తీసుకొని ఎగ్జాంపుల్స్ నుంచి ఏదైనా ఒక ఫార్ములాని కానీ ఒక రూల్ని కానీ మనం డిఫైన్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏంటంటే ఇండక్టివ్ మెథడ్. సో ఉదాహరణల నుంచి సూత్రాల దగ్గరికి వెళ్తే మనం ఏమంటాం దాన్ని ఆగమన పద్ధతి అంటాం. అలా కాకుండా ఫార్ములాస్ నుంచి మనం డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్ కానీ ఇవ్వగలిగితే అటువంటి సందర్భాన్ని రివర్స్ నిగమన పద్ధతి అంటాం, అంటే డిడక్టివ్ మెథడ్ అంటాం. సో నెక్స్ట్ కొంచెం చూస్తే, ఎడ్గర్ గేల్ అనుభవ సింక్లో క్షేత్ర పర్యటన స్థానం గురించి అడుగుతున్నప్పుడు ఇక్కడ నేను ఎడ్గర్ గేల్కి సంబంధించినటువంటి కోన్ గీయడం జరిగిందండి. సో దీంట్లో మనం గమనిస్తే కింద నుంచి పైకి మనం వెళ్ళేటప్పుడు మొత్తం ఓవరాల్గా ఇవి 11 పార్ట్స్గా ఉంటాయి. సో ఇందులో మనం చూస్తే ఫస్ట్ వన్ ప్రత్యక్ష అనుభవాలు, కల్పిత అనుభవాలు, నాటకీకరణ, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శితాలు, టెలివిజన్, చలనచిత్రాలు, రేడియో, దృశ్య, శాబ్దిక. ఈ విధంగా మనం చూస్తే ఎప్పుడైనా ఎడ్గర్ గేల్ కోన్లో కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు సో మూర్త భావం నుంచి అమూర్త భావన పెరుగుతుంది, పైనుంచి కిందకు వచ్చినప్పుడు దానికి రివర్స్లో ఉంటుంది. సో ఇక్కడ మనం గమనిస్తే క్వశ్చన్లో మనకి ఏమన్నాడండి, ఫీల్డ్ ట్రిప్స్ అంటే క్షేత్ర పర్యటనల గురించి చెప్పాడు. ఎప్పుడైతే క్షేత్ర పర్యటనల గురించి మనం మాట్లాడామో సో క్షేత్ర పర్యటన మనకి ఎందులో ఉంటుందండి 5th పార్ట్లో ఉంటుంది. కాబట్టి మనకి ఏమవుతుందండి ఆప్షన్ 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కొంచెం చూస్తే, కరికులం ఈజ్ ద టోటాలిటీ ఆఫ్ ద స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ దట్ అక్కర్స్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ప్రాసెస్. విద్యార్థుల పురోగభివృద్ధికి పాఠశాల కల్పించిన వ్యాసక్తులన్నింటినీ కలిపి విద్యా ప్రణాళిక అవుతుందని చెప్పిన వాళ్ళు ఎవరు? సో ఈ మాట చెప్పింది ఆల్బర్టీ. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆల్బర్ట్. క్లియర్. అంటే ఆల్బర్ట్ ఏమని చెప్పాడండి, విద్యార్థుల పురోభివృద్ధికి పాఠశాల కల్పించినటువంటి వ్యాసక్తులన్నింటినీ కలిపిన దాన్ని విద్యా ప్రణాళిక అవుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కన్నింగ్హోమ్ ఏం చెప్పాడు, ఒక శిల్పి తన కళాక్షేత్రంలో తన ఆశయాలకు అనుగుణంగా తన వద్దున్న సామగ్రిని తీర్చిదిద్దడానికి ఉపయోగించే సాధనమే విద్యా ప్రణాళిక. ఇక్కడ శిల్పి అంటే ఎవరు? ఉపాధ్యాయుడు. కళాక్షేత్రం అంటే పాఠశాల గురించి, ఆశయాలు అనగా లక్ష్యాలు, సామాగ్రి అనగా విద్యార్థిని గురించి,
సాధనం అంటే మనకి విద్యా ప్రణాళిక. దీన్ని కన్నింగ్‌హామ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా శామ్యూల్ విషయానికి వచ్చేసరికి పాఠశాల ఆవరణలోని తరగతి గదిలో, ప్రయోగశాలలో, ఆట స్థలంలో ఉపాధ్యాయులతో, ఇతర విద్యార్థులతో ఏర్పడే అనేక రకాలైన సత్సంబాలు లేదా అనుభవాల మొత్తాన్నే విద్యా ప్రణాళిక అవుతుందని శామ్యూల్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే విద్యార్థుల పురోభివృద్ధి అని అడిగితే మనకి ఏం కావాలండి? ఆల్ పురోభివృద్ధి. సో అభివృద్ధి అంటే ఆల్. సో నెక్స్ట్ క్వశ్చన్ విషయానికి వస్తే ద క్వాలిటీ ఆఫ్ ఎ టెస్ట్ విచ్ గివ్స్ కాన్స్టెంట్ అండ్ స్టేబుల్ రిజల్ట్. అంటే స్థిరంగా నిలకడగా ఫలితాన్ని ఇస్తున్నటువంటి నికష యొక్క లక్షణం ఏంటంటే మనకి అది రియలబిలిటీ అంటే విశ్వసనీయత. సో ఈ విధంగా మనం కంటెంట్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ. సో టెట్ ఎగ్జామినేషన్కి చాలా తక్కువ టైం ఉందండి. ఈ 10 days కొంచెం బాగా రివిజన్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో మరొక మోడల్ పేపర్తో కలుద్దాం. థ్యాంక్ యూ.